తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గింది. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవగానే చలి తగ్గినా పొగమంచు తగ్గడం లేదు. ముఖ్యంగా ఈస్ట్, సౌత్, సెంట్రల్ తెలంగాణ జిల్లాలో పొగమంచు తారాస్థాయికి చేరుతోంది. జీరో విజిట్ పరిస్థితులు ఏర్పడ్డాయి. లో టెంపరేచర్స్ సమయంలో గాలిలో తేమ పెరగడంతో పొగమంచు ఎక్కువైందని వాతావరణ కేంద్రం చెబుతోంది. దట్టమైన పొగమంచు ఓరుగల్లును కమ్మేసింది. ఎటు చూసినా మంచు తుప్పటి కప్పేయడంతో పోటీలో ఉన్నామా, ఓరుగల్లులో ఉన్నామా అనే సందేహం కలిగేలా మంచు పొరలు జనాన్ని ఆహ్లాదపరుస్తున్నాయి. వాహనదారులకు మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. జాతీయ రహదారులు మొత్తం మంచు తుప్పటి కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారక సైతం హెడ్లైట్స్ వేసుకుని వెళ్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుండే పొగమంచు కమ్మేసింది. జాతీయ రహదారులతో సహా ప్రధాన రహదారులు మొత్తం పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వాహనదారులు వారి వాహనాలు రోడ్డు పక్కన నిలుపుకుని పార్కింగ్ లైట్స్ వేసుకుని వేచి చూస్తుంటే మరికొంతమంది హెడ్లైట్స్ వేసుకుని ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి భూపాలపల్లి, వరంగల్ నుంచి ఏటూరు నగరం, వరంగల్ టు ఖమ్మం, వరంగల్ టు కరీంనగర్ జాతీయ రహదారి పూర్తిగా పొగమంచు కమ్మేసింది. కనీసం 10 మీటర్ల దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించకుండా మంచు దుప్పటి కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పొగమంచును ఎంజాయ్ చేస్తూ ఓరుగల్లు ప్రజలు ఆనందంలో మురిసిపోతున్నారు. ఎప్పుడూ కనీ విని ఎరగని విధంగా పొగమంచు ఓరుగల్లును కమ్మేసింది. కనుచూపు మేరకు ఎటు చూసినా మబ్బులు కుమ్ముకున్నట్లు పొగమంచు అలుముకుంది. ముఖ్యంగా ఓరుగల్లు అంతాల కిల్లా వరంగల్ కోట ప్రాంగణమంతా పొగమంచు కమ్మేయడంతో మంచులో కాకతీయుల కాలం నాటి నిర్మాణాలు మనసు దోచేస్తున్నాయి. కిల్లా వరంగల్లో ఫోటోలు దిగడం కోసం జనం పరుగులు తీస్తున్నారు. కిల్లా వరంగల్ అంతాల మంచు పొరలో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. రామప్ప, 1000 స్తంభాల గుడి ఆలయాలు కూడా పూర్తిగా పొగమంచు కమ్మేశాయి. మంచు పొరల్లో వాటిని ఫోటోలో క్లిక్మని పెంచి మురిసిపోతున్నారు. అయితే మంచులో ప్రయాణాల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో మంచు విపరీతంగా కురుస్తున్న వేళ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మంచు విపరీతంగా కురుస్తున్న సమయంలో అతివేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు మంచు కురిసే సమయంలో ప్రయాణం చేయకూడదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం టు వరంగల్ మధ్య జాతీయ రహదారి పూర్తిగా మంచుతో కమ్మేయడంతో ఆ మార్గంలో ప్రమాదాలు జరగకుండా జిల్లా ఎస్పీ శబరీష్ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.